మాట్లాడకుండా చేశారు. ఇది 22లో జరిగిన నేరం. ఆ నేరం 22 నుంచి కంటిన్యూ అవుతా 24 దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది. అదే పంతా కొనసాగింది అనేటువంటిది. ఈరోజు ఏం చేశారు అనంటే 59.71 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి. 234 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది. ఈ కల్తీ ఎందుకు జరిగింది, దీంట్లో పాత్రదారులు ఎవరు, ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం. చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు కిలోకు 25 రూపాయలు ఇవ్వండి నెయ్యికి, ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అని అంటే ఆ బోలేబాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత, ప్రీమియర్ డైరీ అనుకుంటా, వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని వితిన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. అంటే మా బలం ఇది, మీరు మేము చెప్పిన టర్మ్స్కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు. ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ, వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ, అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఏ రకంగా రూట్ చేశారు, ఎంత రూట్ చేశారు అనంటే ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు. వీళ్ళు ఏఆర్ డైరీ బోలేబాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది 355 రూపాయలకు కొంటారు ఒక సంస్థ, రెండో సంస్థకి 318 రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు. టీటీడీకి వచ్చేటప్పుడు 319 రూపాయలు, అంటే ఒక కిలోకి 35 రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు. 390 రూపాయలు, 320 రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి. నందిని ఉంది, ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘం ఉంది, విజయ ఉంది, ప్రఖ్యాతమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి. ఎంత దొరుకుతుంది? మనం అందరం ప్రతిరోజు తినేటువంటిది, ప్రతి తల్లి చెల్లి కూడా నెయ్యి ధరని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, డైరీ సంస్థలు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని 320 రూపాయలకి నెయ్యి దొరుకుతుంది అంటే వాళ్ళు అమాయకంగా తీసుకున్నారని మనం అనుకోవాలా? అసలు జరిగింది ఏంది అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది. ఈ సంస్థ ఏదైతే బోలేబాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్, దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని వాళ్ళు తయారు చేశారు. నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ని కలపడం. ఏంటి ఆ కెమికల్స్ అనేటువంటివి అని అంటే నేను మళ్ళీ లాస్ట్కి వస్తాను. లాక్టిక్ యాసిడ్ ఒకటి, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేటువంటిది ఒకటి, మోనోగ్లిజరైడ్స్ ఒకటి. ఇవి ఎక్కడి నుంచి కొన్నారు? అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు, సుగంధ ఆయిల్ అనే కంపెనీ నుంచి కొన్నారు, శివాన్షి ట్రేడింగ్ అనే దగ్గర నుంచి కొన్నారు. ఇవన్నీ కొని వీళ్ళు తయారు చేసింది ఏంటి అనంటే పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ని నెయ్యి వాసన వచ్చేలాగా, నెయ్యి రంగు వచ్చేలాగా తయారు చేయడం జరిగింది. ఇది ఇంతవరకు దాదాపు ఇన్వెస్టిగేషన్ కళ్ళ ముందు కనపడతానే ఉంది. నేను ప్రైవేట్గా తెలిసిన వ్యక్తుల్ని, వాళ్ళని, మీలాంటి మీడియా మిత్రుల్ని, ఏంటయ్యా ఈ బోలేబాబా సంస్థ ఎవరు, వీడాసులు ఎంతమంది ఉన్నారు అనంటే నాకు వచ్చినటువంటి సమాచారం 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని తెలిసింది. ఆ 10 మందిలో 2 స్వీపర్స్ అని, 2 వాచ్మెన్లని తెలిసింది. అంటే 6 మందితో ఇంత చేసేటువంటి అవకాశం. మరి తప్పెక్కడ జరిగింది అనేటువంటిది మనం చూసేటప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు ఏంటి అనంటే ఇందులో కుట్రలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఏంటి అనంటే టెండర్స్లో ఉన్నటువంటి మార్పులు.
గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనలని నెయ్యి ప్రొక్యూర్మెంట్లో కఠినతరం చేయాలని, నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఏంటి ఆ నిబంధనలు ఆ రోజు పెట్టినటువంటివి అంటే, డైరీకి క్వాలిఫికేషన్ మినిమం 3 ఏళ్ల పాటు డైరీ రంగంలో పనిచేసి ఉండాలి, 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తూ ఉండాలి, 12 టన్నుల వెన్నని సేకరించి ఉండాలి, కనీసం 8 టన్నుల నెయ్యి చేసే సామర్థ్యంగానే వీళ్ళందరికీ మార్గం కల్పించడానికి ఇక్కడ నిబంధనలని సరళీకృతం చేయడం మొదలుపెట్టారు. ఏం చేశారు అంటే, కాన్స్పిరసీ కళ్ళ ముందు కనపడుతుంది, అక్కడ నెగోషియేషన్ నడుస్తుంది, కఠినమైన నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం నిబంధనల మార్పు చేశారు. ఏం చేశారు, 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పారు, 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పారు, 4 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, సేకరించి ఉండాలి అన్న నిబంధనని పూర్తిగా తీసేశారు. అంటే పాలు లేకుండా నెయ్యి చేసే విధానాన్ని వీళ్ళు మార్గం సుగమం చేశారు. ఆ తర్వాత ఈ 12 లక్షల టన్నుల వెన్న సేకరణ అనేదాన్ని పూర్తిగా తీసి 3 టన్నులు చేశారు. నెయ్యి చేసే సామర్థ్యం మొత్తం తీసేశారు. అసలు ఈ నిబంధనల మార్పుతోనే ఈ మొత్తం కాన్స్పిరసీ నడిచింది. ఒకవైపు నెగోషియేషను, మరోవైపు నిబంధనలను మార్చేటువంటి కుట్ర. మార్చి ఆ పాత్రదారులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. పామాయిల్, కర్నల్ ఆయిల్ని పెట్టి వీళ్ళందరూ సరఫరా చేయడం. ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మనకి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, బోలే బాబా రాలేడు కాబట్టి ఆ ఏఆర్ డైరీ మిగిలిన డైరీల్ని మాట్లాడుకున్నప్పుడు అది సిక్ డైరీ ఒక యూనిట్ అయితే దాదాపు మూతపడిపోయినటువంటి యూనిట్. వాళ్ళందరూ మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్, తమకు అనుభవం ఉన్నట్టు బోలే బాబా డైరీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మిగిలిన వైష్ణవి డైరీలు కానీ మిగిలిన డైరీలు కానీ మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు, పాలుగా ఉన్నట్టు నెయ్యిగా ఉన్నట్టు రకరకాలుగా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెడతారు. అక్కడి నుంచి ట్యాంకర్లలో వచ్చినట్టు ఇక్కడికి సరఫరా పోయినట్టు ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ ట్యాక్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ మన చెక్ పోస్టులు దాటాయా లేదా అని చూస్తే అసలు ఆ ట్యాంకర్ల మూవ్మెంటే లేదు. డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, రికార్డులో మాత్రం ఇంకో రకంగా పోయినట్టు. ఇంత నడిపితే కూడా అసలు అందులో నెయ్యి ఉందా, మిగిలిన ఏమైనా ఉందా అంటే 1 లీటర్ కూడా నెయ్యి లేదనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఇక 2 రిపోర్ట్లు నేను చెప్పాను. మూడవది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తే బాధేస్తుంది. మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి. దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారం జాగ్రత్తగా మాట్లాడేటువంటిది. తిరుపతి గౌరవానికి కానీ స్వామి ప్రతిష్టకు కానీ ఏ రకమైనటువంటి నష్టము కలగకుండా ఉండాలి మన మాటతోటి అనేటువంటిది చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆచితూస్తూ ఉంటే, అదేదో చెప్పినట్టుగా సత్యం అడుగు బయటపెట్టే లోపల అబద్ధం ఊరు చుట్టేసి వస్తుంది అన్నట్టుగా మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్న ప్రచారాన్ని చేసుకోవడం దుర్వినియోగం. ఈ సిట్ దాన్ని తర్వాత ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, ఈ ల్యాబొరేటరీకి ఏంటి ఎన్డీఆర్ఐ సంస్థ అని అంటే వాళ్ళు పంపించారు. ఒక నిమిషం, నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎన్డీఆర్ఐ ఏం చెప్పిందో వాళ్ళ కవరింగ్ లెటర్లో, దీస్ శాంపిల్స్ వర్ టెస్టెడ్ బై ల్యాబొరేటరీ ఇన్ హౌస్ మెథడాలజీ, మా సొంత మెథడాలజీతో మేము దీన్ని పరీక్ష చేశాం, విచ్ ఈజ్ నాట్ ఏ రొటీన్ మెథడ్. ఇది జనరల్గా ప్రాక్టీస్లో ఉండేటువంటి మెథడ్ కాదు. ఇప్పుడు మనం బ్లడ్ శాంపిల్ ఇస్తాం, తిరుపతిలో ఇచ్చినా, ఢిల్లీలో ఇచ్చినా, విజయవాడలో ఇచ్చినా బ్లడ్ శాంపిల్కి 2-3 రెగ్యులర్ మెథడ్స్ ఉన్నాయి. ఇది అట్లా ఎస్టాబ్లిష్డ్ మెథడ్ కాదు. దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు, పెండింగ్లో ఉంది. సొంత మెథడాలజీ, జనరల్గా చేసే మెథడాలజీ కాదు, దీన్ని థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగలేదు. పోనీ
ఇది ఏమైనాదంటే మేము ఇంతవరకు కమర్షియల్గా దీన్ని ఎక్కడ కూడా టెస్ట్ చేయడం లేదు. సో ప్రాబబ్లీ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దిస్ ఇస్ ది ఫస్ట్ రిపోర్ట్. దీనికి వ్యాలిడేషన్ ఉందా లేదా అనేటువంటిది మనం తర్వాత పక్కన పెడదాం. ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ అట్ ప్రజెంట్ వీ డు నాట్ హ్యావ్ ది మెథడాలజీ టు చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అనిమల్ ఫ్యాట్ లైక్ టాలో ఆర్ ఫిష్ ఆయిల్. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని. ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది. సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తొక్కి పెడతారు. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. సరే, మనం జనరల్గా ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు ఒక భక్తుడిగా నేను కూడా ఆలోచించినప్పుడు అసలు అనిమల్ ఫ్యాట్ ఇందులో కలిసే అవకాశం ఎట్లా ఉంది అనేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు మాత్రం చూశారు. ఇది నేను సిట్లో ఉన్నది కదా, వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు ఏం చేశారు, ఈ అరిస్టో కెమికల్స్ కానీ, సుగంధ ఆయిల్స్ అనే కంపెనీ కానీ, శివాన్సి ట్రేడింగ్ కానీ, ఇట్లా కంపెనీలని వీళ్ళందరూ సప్లైస్ కొన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారు. అయితే నేను కొంచెం ఇది పోయి అసలు ఏంటి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ ఏంటి, మోనోగ్లిజరైడ్స్ ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు వీటిని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఇది మరి సిట్ దాన్ని ఏ రకంగా చూసిందో మనకు పూర్తిగా తెలియాలి. ఈ ఇంపోర్ట్ ప్రధానంగా భారతదేశంలోకి ఎక్కడి నుంచి వస్తోంది అని చూసినప్పుడు కొరియా నుంచి ఎక్కువ దిగుమతి అవుతా ఉన్నట్టుగా తెలిసింది. సిట్ దీన్ని గమనించిందా లేదా నాకు తెలియదు. ఈ దిగుమతిలో ఎందుకు నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను అనంటే, ఈ ఏవైతే ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ కానీ, మోనోగ్లిజరైడ్స్ కానీ 2 రకాల విధానాల్లో చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఏంటంటే ఒకటి ఆయిల్ బేస్డ్, వెజిటబుల్ ఆయిల్ బేస్డ్, రెండవది అనిమల్ ఫ్యాట్ బేస్డ్ అని. సో అనిమల్ ఫ్యాట్ బేస్డ్ చేసినప్పుడు ధర తక్కువగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లోని. సో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు సిట్ ఈ కోణంలో చూసిందా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడడము, దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం, దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే. దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్. వీళ్ళేదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ చేశారు, మిగిలిన వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే, ఈ కుట్రకు మూల పాత్రదారులే. రెండవది, ఇందులో ఈ ఎన్డీఆర్ఐ చివరిగా ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారో, ఎన్డీఆర్ఐ మాకు రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది, ఇందులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తాను. ఐ థింక్ జయరాజ్ అనుకుంటా, ఇంకొక అతని పేరు, 2 పేర్లు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఎన్డీఆర్ఐలో పనిచేసేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఇప్పుడు ఇందులో దోషులుగా పరిగణించబడుతున్నారు. వాళ్ళ రోల్ ఏంటి, ఎందుకు వాళ్ళు దోషులు అయ్యారు అనంటే, వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చేసిన ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్నారు. వాళ్ళే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫై చేశారు ఈ బ్రహ్మాండమైన సంస్థలోని. దాదాపు 10 మంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు ఇందులో. ఇంత పెద్ద సంస్థానము నడిపేటువంటి శక్తి ఉందని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు పనిచేసేటువంటి ఈ ఎన్డీఆర్ఐ ఏదైతే ఉందో అదే సంస్థ మళ్ళీ రిపోర్ట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్, ఐ లీవ్ ఇట్ టు ఓపెన్. అందరం కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్డీఆర్ఐ సంస్థలో పనిచేసేటువంటి 2 వ్యక్తులే టీటీడీలో సెలక్షన్ కమిటీలో, ఇన్స్పెక్షన్ కమిటీలో వెళ్తారు. అది అద్భుతమైన సంస్థ అంటారు. ఇవాళ మళ్ళీ అదే సంస్థకి టెస్టింగ్కి వెళ్తుంది. ఆ సంస్థ గత ల్యాబొరేటరీ విధానానికి భిన్నంగా నివేదికని మా దగ్గర సామర్థ్యం లేదు అంటే మీరు ఏమైనా ఆలోచించుకోండి. పరీక్ష చేసే సామర్థ్యం మాకు లేదని చెప్పేస్తుంది. అంటే ఉంది అని చెప్తున్నట్ట, లేదు అని ఈ 2 చెప్పకుండా మా దగ్గర ఆ సామర్థ్యం లేదు అని చెప్తే, ఒకవైపు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ ఎన్డీడీబీ, వాళ్ళేమో ఇందులో ఉండే అవకాశం ఉంది అని ఇవ్వడం, ఇది నేపథ్యం. ఈ నేపథ్యాన్ని మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసమే నా ఈ ప్రయత్నం. దయచేసి దీన్ని
అందరూ కూడా ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉంటే మీకు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.